ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకి స్వపక్షంలోనే విపక్షం తయారైందే. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? సెగ్మెంట్లో అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నా ఆయన నోరు మెదపడం లేదెందుకు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అసలైన వైఖరిపై కార్యకర్తల అసంతృప్తికి కారణమేంటో చూద్దామా? ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందం లేకుండా పోతోందా నాయకుడికి. కారు దిగితే పూలదండల బదులు నిరసన సెగలు తగులుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నియోజకవర్గంలో అడుగు పెడితే చాలు అడుగడుగున నిరసనలే స్వాగతం పలుకుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తుతున్నాయి. గో బ్యాక్ అంటూ ఘెరావ్ చేస్తుంటే ఎమ్మెల్యేకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ప్రతిపక్ష నేతల నుంచి ఎదురవుతున్న నిరసన సెగలు కాదు, సొంత పార్టీ క్యాడర్ నుంచే ఎమ్మెల్యేకి ఎదురవుతున్న చేదు అనుభవం ఇది. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే సామెల్ ఎదురు పడితే చాలు రచ్చ చేస్తున్నారు కార్యకర్తలు. వారి ఆందోళన వెనుక పెద్ద కథే ఉందంటోంది ఎమ్మెల్యే సామెల్ వ్యతిరేక వర్గం. తుంగతుర్తి సెగ్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటినుంచో కంచుకోట. ఒకప్పుడు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం సాగించేవారని అంతా చెబుతారు. ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత ఆ సీనియర్ లీడర్ సూర్యాపేటపై ఫోకస్ పెట్టడంతో తుంగతుర్తిలో లీడ్ చేసే లీడర్ కరువయ్యారంటోంది కాంగ్రెస్ క్యాడర్. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన పట్టు కోల్పోకుండా క్యాడర్ని కాపాడుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సామెల్ని బీఆర్ఎస్ నుంచి లాక్కుని భారీ మెజారిటీతో గెలిపించుకుంది. అయితే ఎన్నికలు ముగిసి 7 నెలలైనా కాలేదు. అప్పుడే పార్టీలో గ్రూపు గొడవలు మొదలవడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. దీనికంతటికీ ఎమ్మెల్యే సామెల్ వైఖరే కారణమంటోంది ఆయన వ్యతిరేక వర్గం. అందుకే నిరసనలు, నినాదాలు గాంధీ భవన్లో రీసౌండ్ వచ్చేలా చేస్తోందట సామెల్ యాంటీ బ్యాచ్. తుంగతుర్తి సెగ్మెంట్లోని వంగమర్తి ఇసుక రీచ్ చుట్టూ రాజకీయాలు నడిచేవి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెడతానని, వాగు నుంచి తట్టెడు ఇసుక తరలించకుండా అడ్డుపడతానని ప్రజలకు ప్రామిస్ చేశారు ఎమ్మెల్యే సామెల్. అయినా ఇసుక రీచ్లో మళ్లీ పాత కథే పునరావృతం కావడం కాంగ్రెస్ శ్రేణులకు నచ్చలేదట. అందుకే ఓ కార్యకర్త ఇసుక రీచ్ దగ్గర అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించి వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎమ్మెల్యే సామెల్పై సొంత పార్టీ కార్యకర్త చేసిన కామెంట్స్ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ ఇష్యూ సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్లడంతో గొడవ మరింత రచ్చయిందట. ఇసుక దుమారం ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఎమ్మెల్యే సామెల్ మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఇష్యూతో ఇమేజ్ డ్యామేజ్ కావడంతో వ్యతిరేక వర్గానికి దూరంగా ఉంటున్నారట ఎమ్మెల్యే సామెల్. కాగా మందుల సామెల్ బీఆర్ఎస్ నుంచి తనతో వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారంటోంది మొదటి నుంచి పార్టీలో పనిచేసిన క్యాడర్. అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలకు కూడా తమకు ఆహ్వానం అందలేదంటోంది. అంతకు ముందే సామెల్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది దామోదర్ రెడ్డి వర్గం. అప్పటి నుంచి తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. తుంగతుర్తి కాంగ్రెస్లో పాత కొత్త నాయకత్వాల మధ్య పోరు నివురుగప్పిన నిప్పులా మారింది. 3 రోజుల క్రితం అర్వపల్లి దగ్గర ఎమ్మెల్యే సామెల్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. సామెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలు పార్టీలో దుమారాన్ని రేపాయి. కార్యకర్తల వరుస ఆందోళనలతో ఎటు కదిలినా భారీ సెక్యూరిటీతో వెళ్లాల్సి వస్తోందట ఎమ్మెల్యే సామెల్. అయితే ఇంత ఇష్యూ జరుగుతున్నా వ్యతిరేక వర్గాన్ని కనీసం దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం లేదట ఎమ్మెల్యే. ఇటు సీనియర్ నేతలు కూడా అసలు జోక్యం చేసుకోవడం లేదట. దాంతో సొంత పార్టీ నేతల లొల్లి పార్టీని డ్యామేజ్ చేస్తుందని ఆందోళనలో ఉన్నాయి పార్టీ శ్రేణులు. ఈ రచ్చని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రతిపక్ష పార్టీలు అదును కోసం ఎదురు చూస్తున్నాయట. 10 ఏళ్ల తర్వాత తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగిరినా క్యాడర్ మాత్రం ఆ ఆనందం లేకుండా పోయిందని ఆవేదనతో ఉందట. మరి గ్రూపు గొడవలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందోనని బెంగ పెట్టుకున్నాయట హస్తం పార్టీ శ్రేణులు.